ఓకే నీలమ్మ మా పెద్దమ్మ దగ్గరికి పెట్టుకున్నా. నీలమ్మ మా అమ్మకి అక్క, కానీ పెద్దమ్మ మా కానీ పెద్దమ్మ మధ్య ఎప్పుడు మమ్మల్ని చూసుకోలేదు. మా అన్న మా అక్కల మధ్యలో చూసుకుంటుంది. నీలమ్మ మమ్మల్ని చాలా ప్రేమిస్తుంది. మేము లేకపోతే ఒక్క నిమిషంగా ఉండదు. చాలా మంచిది ఆమె. మమ్మల్ని కొద్దిగా గట్టిగా మాట్లాడు. ఆమె సాగుతాను. ఆమె మా పెద్ద డాడీ మాకు మా నాయన మా అమ్మ కన్నా వాళ్ళే మాకు ఎక్కువ. మమ్మల్ని ప్రేమించేది కానీ వాళ్ళే. నీలమ్మ నేనంటే ఇంకా చాలా ఇష్టం ఆమెకి. ఒక్క నిమిషంగా నేను లేకుండా ఉండదు. సాయంకాలం పనికి వస్తేనే ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. మనుషుల్ని చాలా బాగా ప్రేమిస్తుంది. చాలా మంచిది ఆమె. కానీ ఉన్నట్టుండి అయింది మాకు చాలా దుఃఖము. ఆమె మర్చిపోయి కవ్వనంటుంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టము. చాలా మంచిది ఆమె. నేను డెలివరీ అయినప్పుడు కానీ నీలమ్మనే డెలివరీ వార్డులో వచ్చింది. దగ్గరికి పెట్టి మా అమ్మ కానీ రాలేదు. అప్పుడుగా నాకు ఓదార్పు ఇచ్చింది నీలమ్మనే. నేను డెలివరీ ఇంటికి వచ్చినప్పుడు కానీ అమ్మే నాకు డాడీ ఉన్నా కానీ డాడీ నిలిచేసి నాతోనే పొద్దున్న ఇంకా సాయంకాలం వరకు అమ్మే ఉండేది. మేమంటే అంత ఇష్టం నీలమ్మకి. మమ్మల్ని నిలిచి ఒక్క నిమిషంగా ఉండదు. నేను ఎప్పుడు వస్తానా నీతో చూస్తుంటుంది. నేను వస్తుండా అంటేనే ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఈడికి పెద్ద చిన్ని వస్తుంది, పెద్ద చిన్ని వస్తుంది అనేసి అంతేదో చూస్తుంది. కానీ ఆ రోజు ఫంక్షన్లో కానీ నన్ను ఉండు అని, నేను బావద్దు మా ఉండు అని. కానీ ఇంత సడన్గా అమ్మ మమ్మల్ని నిలిచిపోద్దని మేము అనుకునేలేదు. కానీ మాకు ఇప్పటికీ అమ్మ ఉన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. రాజుకి దేవునికి స్తోత్రము. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీతి భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళ కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళు చేసిన మేలుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల పట్ల దేవుని పట్ల వాళ్ళు చేసినటువంటి కార్యాలు మనము కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞత లేని వాళ్ళు దేవునికి ఇష్టం లేదు, మనుషులకు కూడా ఇష్టం లేదు. ఒక టైంలో అంటే మరి చేసినటువంటి మాకు మేలు నేను పంచుకుంటుందా. ఒక టైంలో మేము ఇక్కడ ఆరోన్ మామూలు ఇంట్లో వాడు ఉండేవాళ్ళని. అప్పుడు మా ఇల్లు పడిపోతే ఇక్కడ వచ్చి మేము వాడుకున్నాము. అప్పుడు మా అమ్మ ఉన్నట్టుండి సీరియస్ అయింది. నేను ఒక్కదాన్నే పనికి పోయేది, మా అమ్మ పనికి పోయేది. కానీ అప్పుడు మా అమ్మకు ఉన్నట్టుండి ఏమైంది ఏమో కడుపులో సీరియస్ అయింది. కానీ చూసుకునే వాళ్ళు లేరే, ఏమైనా హెచ్చు తక్కువ అయితే అనేసి నేను బాధపడుతుంటే మరి నీలక్క చెప్పింది, ఓపులు నువ్వు ధైర్యంగా పో, నేను ఉండాను కదా. నేను ఆ టైంలో వచ్చేసి ఒక తల్లి ఆదరణ మాకు. అప్పుడు కొంతమంది మనుషుల్ని బాగుండేటప్పుడు పలకరించేది కాదు, మరి బాగలేనప్పుడే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడే మనము వాళ్ళని ఆదరించాలి. మన చేతిలో అయిన సహాయం మనం చేయాలి. అది దేవుని పిల్లల లక్షణం. అప్పుడు నీలక్క నువ్వు వెళ్ళు, నేనున్నాను కదా, మరి నువ్వు ఒక్కదాన్నే ఇంట్లో సంపాదించేది, నువ్వు లేకపోతే ఎట్లా, నువ్వు పోకపోతే ఎట్లా, నువ్వు పో అని చెప్పేది. నేను అక్కుంది కదా అని ఒక ధైర్యంతో నిజంగా కూడా పుట్టిన చెల్లిలాగా మా అమ్మని అప్పుడప్పుడు వెళ్ళి చూసేది. నేను అప్పుడప్పుడు వెళ్ళి వచ్చి నేను మీ అమ్మని చూస్తుంటా, పలకరిస్తూ ఉంటా అని సాయంకాలం వస్తేనే చెప్పేది, ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు మా అమ్మని పలకరించింది అని. అదేవిధంగా దేవరాజమ్మ కూడా పాపం ఎంతో కష్టపడుకొని వస్తాడు, కడుపు అంతా ఉబ్బిపోతుంది, యూరిన్ పాస్ అవ్వడం టైంలో ఉండదు మా అమ్మకి. హాస్పిటల్కి వెళ్ళి ఆ యూరిన్ తీయాల. అటువంటిప్పుడు దేవరాజమ్మ కూడా వచ్చి మరి ఆ టైంలో 1 గంట 2 గంటలు అట్లా ఆ టైంలో ఆయన కూడా మాకెంతో హెల్ప్గా మరి హెల్ప్ నేచర్గా ఉండేవాడు. ఆ టైంలో మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసేసి మళ్ళీ వచ్చి పండుకునేవాడు. నిజంగా అవన్నీ నాకు అనుకున్నప్పుడు, సడన్గా చనిపోయింది అన్నప్పుడు నాకు చాలా హర్ట్ అయినా నేను. అప్పుడు మా అమ్మని చాలా గమనించింది, చనిపోయేంత వరకు కూడా గమనించింది. మా అమ్మ చనిపోయినాక కూడా అన్నం చేసేది, తిన్నారని అడిగేది. ఒక తల్లిలాగా మమ్మల్ని ఎంతో
ప్రేమించింది, పలకరించేది, పక్కలో ఉండి మమ్మల్ని అంత బాగా మమ్మల్ని చూసింది. అయితే ఇంకొకటి కూడా ఉంది, కొంతమంది స్త్రీలు చర్చికి వెళ్తారు కానీ వాళ్ళల్లో దేవుని గుణాలు ఉండవు. కానీ కొంతమంది స్త్రీలు చర్చికి వెళ్ళకపోయినా ఆమెలో ఉండే గుణాలు నేనేం గమనించానంటే, వేరే వాళ్ళ మీదకి గొడవలు పోవడం కానీ, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, చెడుగా మాట్లాడడం కానీ, అసలు ఇతరుల గురించి పట్టించుకోవడం కానీ, అసలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అందులో లేవు. నాకు చాలా ఇష్టం నీలక్క. మరి కొంతమంది స్త్రీలను చూస్తాము, వేరే వాళ్ళ పిల్లల్ని హింసించడం, బాధించడం, వేరే ఆడపిల్లల గురించి మాట్లాడడం, మంచి వాళ్ళ పేర్లు చెడపడము, ఒకటైతే 10 పుట్టించుకోవడము, వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడము, వాళ్ళ పేర్లు చెడపడము, ఇవన్నీ ఉంటాయి కొంతమంది స్త్రీలను చూసినప్పుడు. కానీ ఆమెలో నేను ఎటువంటి గుణం కానీ, ఎటువంటి బ్యాడ్ గుణం కానీ నేను ఆమెలో చూసింది లేదు. ఆమె చాలా మంచిది. నేను ఇంట్లో ఉండకూడదు, ఇంట్లోనే ఉంటే బేజారు, ఒళ్ళు కూడా పాడైపోతుంది, వయసులు పైన పడుతూ ఉంటాయి అనేసి, సరే ఏదో ఒక జాబ్కి వెళ్దాంలే. నేను పనికి వెళ్తుంటే అయ్యో ఒళ్ళు నేను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. మీ అమ్మ ఉన్నప్పటి నుంచి నేను పనికి వెళ్తుండు, కష్టపడతానే ఉండవు, అయ్యో నాకు నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది అనేది. మళ్ళీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడేది, మళ్ళీ రా కూర్చో అని మాట్లాడించేది. ఒక తల్లిలాగా ఆమె, ఒక కన్నా కపటము, అసూయలు, ద్వేషాలు, పగలు, ఈర్షలు, కుట్రలు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళ పేర్లు చెడుతాము, అసలు ఎటువంటి కూడా ఆమెలో నేను చూసిందే లేదు అసలు. అంత మంచిది. కానీ ఆమె ఇంకా కొన్ని రోజులు ఉంటుంది అని అనుకున్నాను, కానీ ఇట్లా సడన్ డెత్ అవుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా నేను అక్కడ నిలబడుకొని ఉంటే జైకిత్తి వాళ్ళు టెంట్ వేస్తుంటే, వాళ్ళదేమైనా ఫంక్షన్ ఉంటుందేమోలే అందుకే వాళ్ళు వేస్తుండ్రు. అప్పుడు ఒక తమిళ అబ్బాయి వచ్చి అక్క ఎన్నాక అంత వెళ్ళి அந்த చుట్టుపక్కల సొంత ఖర్చు ఎత్తుతాను అంటేనే అక్కడ పోయి పార్క్ అనిండు. అంటేనే నాకు చాలా ఒక మాట షాక్ అయింది. అరే ఏమైంది అనేసి ఇక్కడ వచ్చి చూసినప్పుడు అందరూ ఏడుస్తా ఉండు. నాకైతే చాలా అంతే గుండి పట్టుకున్నట్లయింది. అయ్యో ఇంత మంచి ఏంది ఇది, ఎట్లయింది అనేసి నాకు చాలా ఒళ్ళంతా షేక్ అయిపోయేసింది. నాకు సడన్గా చూసేసరికి నిజంగా ఆమె దేవుని సన్నిధిలో ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఆమెలో ఎటువంటి చెడు గుణాలు నేను చూసింది లేదు. కొంతమంది ఉన్నారు, ఇతరుల ఆడపిల్లల్ని బ్లేమ్ చేయడం కానీ, ఇతరుల గురించి మాట్లాడడం కానీ, గొడవలు పడడం, గొడవలు పోవడం, అలాంటివి ఏవి కూడా ఆమెలో లేవు. తనేమో ఆమె లైఫ్ ఏమో కానీ అట్లా ఉంది, అంత మంచి ఆమె. కానీ దేవుని సన్నిధిలో ఉంది. ఈరోజు సమయం ఇచ్చిన రాజుకి దేవునికి వందనాలు. ఆమేన్.